వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. మనం చూడొచ్చు ఇప్పుడు విశాఖ సముద్ర తీరంలో అయితే ఈ అలలు అయితే చాలా ఉధృతంగా ఉన్నాయి, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. గంట గంటకు ఈ సముద్రం ముందుకొచ్చే పరిస్థితులు అయితే ఉంది. మొత్తం తీరం ఈ సముద్రం అలల తాకిడికి తీరం మొత్తం అంతా కొట్టుకుపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి కొంతమంది దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ అల్పపీడనం మరో 2 రోజులు అయితే ఉంటుంది. భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ ఐఎండీ అయితే హెచ్చరించింది. మనం చూసుకోవచ్చు, ఈ విశాఖ సముద్ర తీరాన్న కెరటాలు అయితే ఉవ్వెత్తున పడుతున్నాయి. చాలా తీవ్రత అయితే కనబడుతుంది మొత్తం అంతాను. ఈ వరుస అల్పపీడనాలు వాయుగుండాల వల్ల ఈ వాతావరణం ఎప్పటికప్పుడు మారుతుంది. అలాగే ఈ నేపథ్యంలో ఈ సముద్రం వద్ద ఈ తీర ప్రాంతమైన మొత్తం తీరం కోతకు గురయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఈ వాతావరణం ఏది ఎలా ఉన్నా ఈ సందర్శకుల మట్టుకి ఈ క్లైమేట్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రధానంగా మనతో పాటు కొంతమంది అయితే ఉన్నారు. మేడం, టెల్ మీ, ఆర్ యూ ఎంజాయింగ్ విత్ దిస్ క్లైమేట్? Yes, we are enjoying this climate along with them. Where are you from? We are from Ranchi. We are from Ranchi and we are enjoying the weather. We didn't expect it that we will face the rainy weather today, but we are prepared for winter season. We just came for enjoying the season. Already IMD and weather are telling it's very severe cyclone like that, but you are staying here. No, we thought we have made a ticket before a month, and we didn't thought of a rainy weather for this weekend. So we just came for 3-4 days and we want to enjoy, but we can't able to range up because of rain and cyclone. So we are thinking that let's enjoy the rain along with sea. అయితే ప్రధానంగా వీళ్ళు రాంచీ నుంచి వచ్చారు. మాకు తెలియదు సైక్లోన్ అని చెప్తున్నారు. మేడం, హౌ విల్ యూ ఎంజాయింగ్ ది వెదర్? So much enjoying. You are from Ranchi. You are also Ranchi. I am from Ranchi, Jharkhand. Brother, how are you enjoying the weather and how is the climate in Vizag? The weather is too good to enjoy and roaming in the streets of the RK beach. Yeah, it's too good. Yeah. Okay. You are from Ranchi. You are from Ranchi. I'm from Ranchi. Yeah. Because the cyclone is going on now, you are enjoying here. Because we came Vizag for only 2 to 3 days, so we are enjoying only. You don't know about this cyclone? No, I'm not hearing about cyclone. Yeah. అయితే ప్రధానంగా వీళ్ళు రాంచీ నుంచి అయితే వచ్చారు. ఈ సైక్లోన్ కోసం తెలియక ముందే మేము ప్లాన్ చేసుకున్నాం. అయితే మొత్తానికి వైజాగ్ క్లైమేట్ అయితే మేము మంత్రముగ్ధులు అవుతున్నాం. మాకు చాలా ఇష్టమైన క్లైమేట్ విశాఖపట్నం. అలాగే విశాఖపట్నం ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో మేము ఎంజాయ్ చేయడం చాలా ఇష్టపడతాం అని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ సైక్లోన్ ఎఫెక్టు, వర్ష సైక్లోన్, వాయుగుండాల నేతృత్వంతో సముద్రం చాలా అలజడిగా అయితే ఉంది. కెరటాలు అయితే మటుకి చాలా అలజడిగా వస్తూ ఉవ్వెత్తున పైకి ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వాతావరణం ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదంటే వర్ష వాయుగుండాలు అల్పపీడనంతో మొత్తం తీరం అంతా కోతకు గురైంది. తీరం అంతా కోతకు గురయ్యి ఈ పర్యావరణ ప్రేమికులైతే నిరుత్సాహపరుస్తుంది. ఏదేమైనా మరో 2 రోజులైతే ఈ వాతావరణం, ఈ వర్షాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు విశాఖ బీచ్ ఎంత కంజీగా ఉంది, ఎంత రఫ్గా ఉంది సీ అనేది మనం విజువల్స్లో అయితే చూస్తున్నాం. ఇది ఈ విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉన్న పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ ఆర్కే బీచ్ వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.